యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు కొన్ని విషయాలు అక్కడ బోధిస్తున్నారు. వాటిని ఈరోజు మనం నెమరు వేసుకుందాం. జీవము కలిగిన దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారమై మీరు క్రీస్తునందు బుద్ధిమంతులై, మేము బలహీనులమై మీరు బలవంతులై, మీరు గనులు. దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, క్రీస్తునందున్నటువంటి మీరు గనులు. ఎంతో ఘనతకి ఎక్కటానికి, గనులుగా చేయటానికి ప్రభు ఎర్రివారిని, ఎన్నిక లేని వారిని, ఇంకా చెప్పాలంటే దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని ఆయన లేపుతాడు గనులుగా. ఈ వాక్యమును బట్టి మీరు గనులు. దేవుడు నిన్ను ఒక ఘనతాస్పదముగా ఉండటానికి ప్రభు పిలిచాడు. వాక్యం చెబుతున్న మాటలు మీరు గమనిస్తే, మనము ఇర్మియా గ్రంథములో యూదులతో 33వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. భూజనులందరి ఎదుట వారిని నాకిష్టమైనటువంటి పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగా ఉందురు. దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఇదిగో దేవుని పిల్లలను ఆయన ఎందుకు ఎప్పుడు పిలుస్తున్నారు అనేది మనం చూస్తే, ఘనతాస్పదముగా ఉండటానికి నేను వారిని సకల ఉపకారములను గురించి వర్తమానములు జనులకు పంపుతున్నటువంటి మాటలు. ఈ మాటలను బట్టి మీరు గనులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు. ఒక కులానికి, మతానికి చెందినది కాదు. యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవమై ఉన్నది. ప్రతి మనుషులను కూడా ఆయన ఎందుకు పిలుస్తున్నారంటే, నేను ఘనతాస్పదముగా ఉండటానికి, నాకు ఇష్టమైనటువంటి ఇదిగో స్తోత్ర కారణములు చేయుచు ఘనతాస్పదముగా ఉండటానికి నేను పిలుస్తున్నాను. దేవుడు నిన్ను పిలిచే కారణం అదే, నిన్ను గనులుగా చేయటానికి. మత్తయి సువార్తలో ప్రభు సశరీరుడుగా సంచరిస్తున్న సమయంలో 12వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఎవరిని ఘనపరుస్తున్నారు? యేసుక్రీస్తుని మనము సేవించినట్లయితే, సేవించటం అంటే వాక్యమును విని వాక్యానుసారంగా ఉపదేశమునకు కట్టుకొని ఆయన జీవ మార్గమును నడిచినట్లయితే, వారిని నేను గనులుగా నేను ఘనపరిచెదనని చెప్తున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. నువ్వు సేవించే దేవుడు, మనము సేవించే దేవుడు ఆయన మహాగణుడు. మీరు మహాగణులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. లోకములో ఘనతాస్పదముగా పరిస్థితులు లేవు. లోకము యొక్క ఘనత కొరకు పరుగులు పెట్టేవారు చాలామంది కనపడుతుంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, దేవుని దృష్టిలో గనులు ఎవరు అని అంటే, ఆయన సేవించేవారు, నిత్యం ఆయనకు ప్రార్థించేవారు, ఆయన వాక్యమును విని ఆయన మార్గమును నడుచుకునేవారు. ఆయన్ని వారిని ఘనముగా ఉంచుతాడు. ఎందుకంటే తను తాను ఘనపరుచుకునటానికి విలాపి వాక్యములో మనం చూస్తే, వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మీరు చదివితే, విలాపి వాక్యములో మనం చదువుతున్నాం, రాయబడినటువంటి మాటలు మనం చూస్తే 4వ అధ్యాయం 7వ వచనములో, దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవి, వారు పాల కంటే తెల్లనైన వారు, వారి చర్మములు పగటము కంటే ఎర్రని వారని, వారి దేహకాంతి నీలము వంటివి, కానీ వాళ్ళ ఆకారం ఏమైపోయిందంటే బొగ్గు కంటే నలుపు అయిపోయింది. ఘనతకెక్కవలసినటువంటి వారు ఘనహీనులైపోయారు. ప్రారంభంలో అంటాడు 1వ అధ్యాయం 1వ వచనంలో విలాపి వాక్యములో,
జన ఆరంభము పట్టణములో ఏకాకి అయిపోయింది, దుఃఖాకాంతురాలైపోయింది. అది విడవబడిన దానిగా వెధవరాలు వలె అన్య జనులలో ఘనతకెక్కవలసినటువంటిది వట్టివారుగా మార్చబడినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏమై ఉన్నదంటే, దేవుడు దృష్టిలో గనులుగా ఎంచటం అంటే ఆయన సేవించటం, ఆయన ఆరాధించటం, ఆయన యందు మనం భయభక్తులు కలిగి నడుచుకునటం. ఇది నీకు ఘనతకు సూచన. ఎందుకంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో యెషయా గ్రంథములో 52వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే, ఆలకించండి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడెను. ఆలకించండి, నా సేవకుడు వివేకముగా ఎవరైతే దేవుని వాక్యమును వింటూ వివేకంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే తమ జీవితమును వివేకముగా దేవుని సన్నిధిలో అప్పగించుకుని ఉంటారో, వారు ప్రసిద్ధి నొంది మహాగణులుగా ఎంచబడతారని వాక్యం ఇక్కడ మనకి తేటపరుస్తున్నటువంటి మాటలు మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల్లో, ఇదిగో మిమ్మలను మీరు గనులు అని చెప్తున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయం 8వ వచనములో చదువుతున్నాం. నీవు వెళ్ళిన చోటు నెల్ల నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను దేశించు వారిని నీ ముందర నిలవక నిర్మూలము చేసేదని, లోకములో నిన్ను గనులకు ఇదిగో కలిగిన పేరు, ఆ పేరు నీకు కలుగు చేసేదని అంటాడు. ఆయన నీ మీద లెగిసేవారిని కూడా నిర్మూలన చేస్తానంటాడు. లోకములో కలుగుతుందే గనులనే పేరు, ఆ పేరు నీకు కలుగు చేస్తాడు. కారణం ఏమై ఉన్నదంటే, ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద మనం ఆనుకొని ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధిలో వాక్యమును సేవిస్తూ భయభక్తులు కలిగి నమ్మకమైన మంచి ప్రవర్తన ప్రవర్తిస్తున్నప్పుడు, నీ ప్రవర్తనను బట్టి దేవుడు నువ్వు ఆయన్ని గణపరుస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి నువ్వు విలువనిస్తున్నప్పుడు, ఆ వాక్యమును బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్న మాట, నిన్ను ఒక ఘనతాస్పదముగా ఉండటానికి ప్రభు పిలిచాడు. ప్రభువును నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. నష్టపోతున్నారు అనే మాటలు ఎక్కడైనా వినబడుతున్నాయంటే, వారు దేవుణ్ణి సేవించే విషయంలో, ఆయన మార్గమును నడిచే విషయంలో, ఆయన దగ్గర నమ్మకంగా ప్రవర్తించే విషయంలో సరిగా వాళ్ళు ప్రవర్తించట్లేదు. కాబట్టే ఆ ఘనత పొందుకోలేకపోతున్నారు. ఈరోజు నీవు నీ కుటుంబం ఘనతకెక్కినట్లుగా ఉన్నారా, లేకపోతే ఘనహీనంగా ఉన్నారా? దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎక్కడ ఘనహీనత జరుగుతుంది, ఒక్కసారి నిన్ను నీవు సరిచేసుకొని ఈ ఉదయమే యేసుక్రీస్తుని సేవించు. యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఒక మంచి ప్రవర్తన కలిగిన జీవితం ప్రభుతో నువ్వు తీర్మానం కలిగి నడుచుకో. నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరిచి మిమ్మలను ఘనులుగా ఉండటానికే పిలుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, సర్వాధికారి జీవాధిపతి, మీకు స్తోత్రం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలం మీరు గనులు అనే వాక్యము చేత ప్రతి ఒక్కరితో మాట్లాడాం. అయ్యా, అంతటి ఘనత మిమ్మల్ని సేవించే విషయంలో, పొందుకునే విషయంలో, కార్యములు చవిచూసే విషయంలో మీ కృప చూపించి నడిపించమని, ప్రతి ఒక్కరిని కూడా ఘనతాస్పదముగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.